Dear all founders, good morning. Very good morning, my dear founders. యా, మన ఫౌండర్స్ అందరికీ ఒక విషయం చెప్పాలని ఆడియో ఫైల్ తయారు చేస్తున్నాం, మై డియర్ ఫౌండర్స్. ఈరోజు ఫిబ్రవరి 10. ఇంకా మనకు జస్ట్ 18 days మాత్రమే బ్యాలెన్స్ ఉంది. 18-19 రోజులు మాత్రమే మనకి ఫౌండర్ పొజిషన్స్ అనేటివి మిగిలి ఉన్నాయి. ఈ టాపప్స్ కూడా ఈ 29వ తారీఖు వరకే కాబట్టి దీన్ని గమనించి డియర్ ఫౌండర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పాత వాళ్ళంతా కూడా టాపప్స్ చేసుకోండి. 1000 టోకెన్స్ అవ్వగానే టాపప్ చేయండి. తర్వాత కొత్త వాళ్ళకు ఎవరైతే మన కంపెనీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆపర్చునిటీని ఇవ్వండి. మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటిది అంటే ఈ 29వ తారీఖు లోపు మాత్రమే మీకు 1+1 ఆఫర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 టోకెన్స్ బై చేస్తే ఇంకొక 1000 టోకెన్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఏదైతే ఉందో 29వ తారీఖే లాస్ట్. ఆ తర్వాత మార్చి 1వ తారీఖు నుంచి మీరు ఎంత అమౌంట్ పెట్టి బై చేస్తారో ఆ అమౌంట్కు తగ్గట్లుగా టోకెన్స్ వస్తాయి. కానీ అంతకు మించి ఆ పైన 1+1 ఆఫర్ ఏదైతే ఉందో కంపెనీ ఇప్పుడు మనం ఇస్తున్నది ఏదైతే ఉందో 2x ఆఫర్ ఏదైతే ఉందో అది ఉండదు. ఆల్రెడీ తీసుకున్న ఫౌండర్స్కి టాపప్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. దీన్ని గమనంలో పెట్టుకోండి. రోజులు తక్కువగా ఉన్నాయి. మన టోకెన్ వాల్యూ చాలా పెరగబోతుంది. నేను రిజల్ట్ ఇచ్చి మాట్లాడతాను మై డియర్ ఫౌండర్స్. ఈ స్తబ్దత ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్గా కొనసాగుతున్నటువంటి స్తబ్దత ఇది నీటి బుడగ లాంటిది మాత్రమే. వెరీ సూన్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు మన టోకెన్ వాల్యూ ఏ రేంజ్లో పోతుంది అనేది. ఇప్పుడు ప్రజెంట్గా మన గ్రూప్లో ఏదైతే నడుస్తుందో బైనాన్స్కు సంబంధించి మై డియర్ ఫౌండర్స్ ఇది బైనాన్స్ వ్యాలెట్లో మనము ఇదవ్వడం జరిగింది. ట్రస్ట్ వ్యాలెట్లో మనం ఏ రకంగా అయితే ఉన్నామో మెటామాస్క్లో ఏ రకంగా అయితే మన టోకెన్ ఎనేబుల్ అయి కనిపిస్తుందో ఆ విధంగా బైనాన్స్ వ్యాలెట్లో మనం ఎనేబుల్ మీరు డైరెక్ట్గా ఏఎం అని టైప్ చేస్తే మనం దాంట్లో ఉన్నాం. మంచి విషయాలు జరుగుతున్నాయి. చాలా మంచి విషయాలు, చాలా మంచి పరిణామాలు జరగబోతున్నాయి. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో నేను దుబాయ్ వెళ్ళబోతున్నా. సో దుబాయ్కి సంబంధించిన అంశం ఏంటిది అంటే మన కంపెనీలో చాలా భారీ స్థాయిలో పెట్టుబడులు రాబోతున్నాయి. మనం వెరీ సూన్ మన ఓన్గా మనమే బ్లాక్ చైన్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకుంటూ ఓన్ ఎక్స్చేంజ్ని ఓపెన్ చేస్తూ మనం ముందుకు పోతున్నటువంటి తరుణంలో మనం ఉన్నాం. మన టోకెన్స్ కైన్గా కన్వర్ట్ అవ్వబోతుంది. బర్నింగ్ సిస్టమ్ రాబోతుంది. మీ వ్యాలెట్లలో ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్య ఏదైతే ఉందో బర్నింగ్ మోడ్లో తక్కువ అవుతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువ మీరు టోకెన్స్ని పెంచుకోండి మై డియర్ ఫౌండర్స్. వీలైనంత ఎక్కువ ఈ ప్రజెంట్ ఈ పెంచుకునేటటువంటి అవకాశం 29వ తారీఖు వరకే లాస్ట్ డేట్ కాబట్టి ఆ తర్వాత మీరు చేద్దామన్న వీలు కుదరదు. డబ్బులు పెట్టి కొంటాం కానీ మీరు కొన్నంత వరకే వస్తుంది. 2x అనేది ఉండదు. దట్టు ప్రైస్ పెరుగుంటుంది. ఈ ప్రైస్లో దొరకదు. ఇప్పుడు మనము 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మీరు రేపటి రోజున ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారేమో, డబ్బులుండి పెడతారేమో, కానీ టోకెన్ల సంఖ్య తగ్గుతుంది. ఇప్పుడు వచ్చేటటువంటి టోకెన్లు ఎన్ని ఎక్కువ వస్తాయో అవి రావు. దాని వాల్యూ పెరగడం వల్ల సంఖ్య చాలా తగ్గుతుంది. పెట్టుబడి పెడుతున్నాం కానీ సంఖ్య తగ్గుతుంది. దీన్ని గమనంలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మై డియర్ ఫౌండర్స్, నేను పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను ఏం చేసినా మనందరి కోసమే. మీకు తెలుసు డే 1 నుంచి వాట్ ఈజ్ ఐఎమ్ అనేది. నేను ప్రతి పని మనందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి పనులే. ప్రతి ఒక్కరం మన ఈ కంపెనీ ద్వారా, ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీ ద్వారా మనం అందరం కూడా ఫైనాన్షియల్గా ది బెస్ట్ స్టేజ్లో ఉంటాం మై డియర్ ఫౌండర్స్. ఇక్కడ చెప్పిన నేను మన టోకెన్ కాదు, ఇది ఒక్కొక్క టోకెన్ ఒక్కొక్క షేర్ వాల్యూ అని. రేపటి రోజున మన కంపెనీలో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హయ్యర్ అఫీషియల్స్ మన కంపెనీలో షేర్స్ పెట్టడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఇక్కడ మన షేర్ వాల్యూలు పెరగబోతున్నాయి. దట్ మీన్స్ టోకెన్ వాల్యూ చాలా పెరగబోతుంది. మనం బైనాన్స్లో లిస్ట్ అవుతున్నాం వెరీ సూన్. ఇప్పుడు ఆల్రెడీ వ్యాలెట్లో లిస్ట్ అయి ఉన్నాం.
బైనాన్స్ వ్యాలెట్లో. ప్లీజ్ గమనించండి. జరుగుతున్నటువంటి పరిణామాలను చూడండి. మన పరిస్థితులు ఇప్పుడున్న దానికంటే రేపటి రోజున జరగబోయేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని గమనించండి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. అందరూ, ప్రతి ఒక్కరూ మీ నియర్ అండ్ డియర్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీని షేర్ చేయండి. 29వ తారీఖు తర్వాత ఉండదు. ఇక్కడ ఫౌండర్గా 5,000తోటే రావచ్చు. అతి చిన్న అమౌంట్ 5,000 రూపాయలతో వచ్చిన ప్రతి ఒక్క ఫౌండర్కి రేపటి రోజున ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీ ఏ నిర్ణయం తీసుకున్నా, మనము ఏ వ్యాపారాలకు పోయినా, మనం ఏ బిజినెస్ డెవలప్మెంట్ చేసినా ఆ బిజినెస్లో టాప్లో ఉండే వాళ్ళు ఈ ఫౌండర్సే. మీరు ఏం చేయకపోయినా ప్రతి ఒక్క బిజినెస్ నుంచి మన కంపెనీ సతీష్ గౌడ్ ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో టాప్లో ఉంటే మీ అందరికీ కమిషన్స్ వస్తాయి. ఎలాంటి ప్రమేయం లేకుండా ప్యాసివ్గా రాయల్టీ ఇన్కమ్ ఇది. మీరు ఈ కంపెనీలో అది మీ స్థానం. అది ఇలాంటి అత్యున్నత స్థానాన్ని మన నియర్ అండ్ డియర్ వాళ్ళకు కల్పించి, ఎక్కువ మందికి అవకాశాన్ని కల్పించి వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి మనం పాత్రలం అవ్వాలి. మనమే కాదు, మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు, మనల్ని ఇష్టపడి మన కోసం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చి వాళ్ళని కూడా మన కంపెనీలో భాగస్వాముల్ని చేసి ఆ ఫలాలను వాళ్ళకు కూడా అందించండి. మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ని పెంచుకోండి. ఎంత పెంచుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్స్ తీసుకుంటారు. మనకు ఈ నెలలో బర్డ్ సిస్టమ్ మనకు బీటా టెస్టింగ్లో మన చేతికి రాబోతుంది. హైదరాబాద్లో మీటింగ్ ఉంటుంది వెరీ సూన్. నేను డేట్ రివీల్ చేస్తా. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది నేను చెప్తా. ప్రతి ఒక్కరూ దానికి సిద్ధంగా ఉండండి. మొదటిగా మనకు మొదటి ఫేజ్లో ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన బాట్ వస్తుంది. ఆ తర్వాత క్రిప్టో బాట్ వస్తుంది. 1 by 1 మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం మై డియర్ ఫౌండర్స్. ఇది స్టేబుల్ అయిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తుంది. అది వన్స్ స్టేబుల్ అయిన తర్వాత ఓటీటీ వస్తుంది. తర్వాత సోలార్ సిస్టమ్. ఇట్లా డిఫరెంట్ బిజినెస్లలోకి మనం స్ప్రెడ్ అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క బిజినెస్లో మీరు టాప్లో ఉంటారు. మీ ఈ కింద వచ్చేటటువంటి, అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చే వాళ్ళందరి ద్వారా మీకు కమిషన్స్ రిలీజ్ అవుతాయి. ఏం వర్క్ చేయకుండా ప్యాసివ్గా రాయల్టీ ఇన్కమ్. ఈ రాయల్టీ ఇన్కమ్ మీకు ఫర్ ఎవర్, మనకే కాదు మీ జనరేషన్స్ కూడా పాస్ అవుతుంది. కాబట్టి దయచేసి ఇది ఆర్డినరీగా ఉన్నటువంటి స్థానం కాదు. ఫౌండర్ పొజిషన్, ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో ఫౌండర్ పొజిషన్ అనేది చాలా ది బెస్ట్ పొజిషన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ది బెస్ట్ చాయిస్ ఇది. దీన్ని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫౌండర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ టైమ్ యువర్ సర్వీస్. యువర్స్ సతీష్ గౌడ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.